శ్రీలీల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వనుందా? తెలుగు హీరోయిన్ శ్రీలీల లైనప్ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ సినిమాల కంటే బాలీవుడ్ లో కీలకంగా భావించి అక్కడే కమిట్ అవుతోంది. ప్రస్తుతం హిందీలో 2 సినిమాలు, తెలుగులో 1 చిత్రం, తమిళ్లో మరో చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలను కాదనుకున్న మాట మాత్రం వాస్తవం. అందుకు కారణాలు అనేకం. కానీ తాజాగా ఈ అమ్మడు మనసు మారినట్టు తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వడమే టార్గెట్ గా పనిచేస్తుందని ఆమె సన్నిహితుల నుంచి లీక్ అందింది. మరి తెలుగులో కంబ్యాక్ సాధ్యమేనా అంటే చేతిలో ఉన్నది ఒకే ఒక చిత్రం, అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ శ్రీలీలను ఎంపిక చేశాడంటే ఊరికే తీసుకోడు. ఆమెలో చలాకీతనం, ప్రతిభ గుర్తించే అవకాశం ఇచ్చాడు. హరీష్ సినిమాల్లో హీరోయిన్లు కూడా కేవలం గ్లామర్ కే పరిమితం కారు, నటనకు ఆస్కారం ఉంటుంది. హీరోతో కాంబినేషన్ సన్నివేశాలు ఎక్కువగా పెడతాడు. ఆ రకంగా శ్రీలీల పాత్ర పరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటి కాబట్టి ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తుంది. సినిమా సక్సెస్ అయితే మంచి గుర్తింపు దక్కుతుంది. కానీ ఇక్కడ ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన భామలు ఫామ్ లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అతి కొద్ది మంది మాత్రమే పరిశ్రమలో సక్సెస్ఫుల్ కెరీర్ ని చూస్తున్నారు. ఇంకొంతమంది సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ఫేవర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. బాలీవుడ్ లో అనురాగ్ బస్ చిత్రంతో లాంచ్ అవుతోంది. ఆషికి ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతున్న 3rd ఇన్స్టాల్మెంట్ ఇది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఇది డెబ్యూ. సక్సెస్ అనంతరం బిజీ అవుతుందా లేదా అన్నది సక్సెస్ సహా ఈ అమ్మడు పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంది. అలాగే కోలీవుడ్ లో పరాశక్తిలో నటిస్తోంది. తమిళ్లో కూడా ఇదే తొలి చిత్రం. సక్సెస్ అయితే అక్కడ అవకాశాలు బాగానే వస్తాయి. హీరోయిన్ల విషయంలో తమిళ ప్రేక్షకులు వివక్ష చూపించరు. టాలెంట్ ఉన్న తెలుగు భామల్ని ఎంచక్కా ఎంకరేజ్ చేస్తారు. శ్రీలీలలో చలాకీతనం అక్కడ కలిసి వస్తోంది. అలాగే మధ్య కాలంలో శ్రీలీల సోషల్ మీడియాకు దూరంగాను కనిపిస్తోంది. ఎప్పుడు యాక్టివ్ గా ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసే ఈ బ్యూటీ వాటికి దూరంగా ఉంటున్నట్టుంది. శ్రీలీల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వనుందా? తెలుగు హీరోయిన్ శ్రీలీల లైనప్ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ సినిమాల కంటే బాలీవుడ్ లో కీలకంగా భావించి అక్కడే కమిట్ అవుతోంది. ప్రస్తుతం హిందీలో 2 సినిమాలు, తెలుగులో 1 చిత్రం, తమిళ్లో మరో చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలను కాదనుకున్న మాట మాత్రం వాస్తవం. అందుకు కారణాలు అనేకం. కానీ తాజాగా ఈ అమ్మడు మనసు మారినట్టు తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వడమే టార్గెట్ గా పనిచేస్తుందని ఆమె సన్నిహితుల నుంచి లీక్ అందింది. మరి తెలుగులో కంబ్యాక్ సాధ్యమేనా అంటే చేతిలో ఉన్నది ఒకే ఒక చిత్రం, అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ శ్రీలీలను ఎంపిక చేశాడంటే ఊరికే తీసుకోడు. ఆమెలో చలాకీతనం, ప్రతిభ గుర్తించే అవకాశం ఇచ్చాడు. హరీష్ సినిమాల్లో హీరోయిన్లు కూడా కేవలం గ్లామర్ కే పరిమితం కారు, నటనకు ఆస్కారం ఉంటుంది. హీరోతో కాంబినేషన్ సన్నివేశాలు ఎక్కువగా పెడతాడు. ఆ రకంగా శ్రీలీల పాత్ర పరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటి కాబట్టి ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తుంది. సినిమా సక్సెస్ అయితే మంచి గుర్తింపు దక్కుతుంది. కానీ ఇక్కడ ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన భామలు ఫామ్ లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అతి కొద్ది మంది మాత్రమే పరిశ్రమలో సక్సెస్ఫుల్ కెరీర్ ని చూస్తున్నారు. ఇంకొంతమంది సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ఫేవర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. బాలీవుడ్ లో అనురాగ్ బస్ చిత్రంతో లాంచ్ అవుతోంది. ఆషికి ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతున్న 3rd ఇన్స్టాల్మెంట్ ఇది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఇది డెబ్యూ. సక్సెస్ అనంతరం బిజీ అవుతుందా లేదా అన్నది సక్సెస్ సహా ఈ అమ్మడు పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంది. అలాగే కోలీవుడ్ లో పరాశక్తిలో నటిస్తోంది. తమిళ్లో కూడా ఇదే తొలి చిత్రం. సక్సెస్ అయితే అక్కడ అవకాశాలు బాగానే వస్తాయి. హీరోయిన్ల విషయంలో తమిళ ప్రేక్షకులు వివక్ష చూపించరు. టాలెంట్ ఉన్న తెలుగు భామల్ని ఎంచక్కా ఎంకరేజ్ చేస్తారు. శ్రీలీలలో చలాకీతనం అక్కడ కలిసి వస్తోంది. అలాగే మధ్య కాలంలో శ్రీలీల సోషల్ మీడియాకు దూరంగాను కనిపిస్తోంది. ఎప్పుడు యాక్టివ్ గా ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసే ఈ బ్యూటీ వాటికి దూరంగా ఉంటున్నట్టుంది. శ్రీలీల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వనుందా? తెలుగు హీరోయిన్ శ్రీలీల లైనప్ ఎలా ఉందన్నది చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ సినిమాల కంటే బాలీవుడ్ లో కీలకంగా భావించి అక్కడే కమిట్ అవుతోంది. ప్రస్తుతం హిందీలో 2 సినిమాలు, తెలుగులో 1 చిత్రం, తమిళ్లో మరో చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలను కాదనుకున్న మాట మాత్రం వాస్తవం.
అందుకు కారణాలు అనేకం. కానీ తాజాగా ఈ అమ్మడు మనసు మారినట్టు తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వడమే టార్గెట్ గా పనిచేస్తుందని ఆమె సన్నిహితుల నుంచి లీక్ అందింది. మరి తెలుగులో కంబ్యాక్ సాధ్యమేనా అంటే చేతిలో ఉన్నది ఒకే ఒక చిత్రం, అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ శ్రీలీలను ఎంపిక చేశాడంటే ఊరికే తీసుకోడు. ఆమెలో చలాకీతనం, ప్రతిభ గుర్తించే అవకాశం ఇచ్చాడు. హరీష్ సినిమాల్లో హీరోయిన్లు కూడా కేవలం గ్లామర్ కే పరిమితం కారు, నటనకు ఆస్కారం ఉంటుంది. హీరోతో కాంబినేషన్ సన్నివేశాలు ఎక్కువగా పెడతాడు. ఆ రకంగా శ్రీలీల పాత్ర పరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటి కాబట్టి ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తుంది. సినిమా సక్సెస్ అయితే మంచి గుర్తింపు దక్కుతుంది. కానీ ఇక్కడ ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన భామలు ఫామ్ లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అతి కొద్ది మంది మాత్రమే పరిశ్రమలో సక్సెస్ఫుల్ కెరీర్ ని చూస్తున్నారు. ఇంకొంతమంది సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీలీలకు ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ఫేవర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. బాలీవుడ్ లో అనురాగ్ బస్ చిత్రంతో లాంచ్ అవుతోంది. ఆషికి ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతున్న థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఇది డెబ్యూ. సక్సెస్ అనంతరం బిజీ అవుతుందా లేదా అన్నది సక్సెస్ సహా ఈ అమ్మడు పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంది. అలాగే కోలీవుడ్ లో పరాశక్తిలో నటిస్తోంది. తమిళ్లో కూడా ఇదే తొలి చిత్రం. సక్సెస్ అయితే అక్కడ అవకాశాలు బాగానే వస్తాయి. హీరోయిన్ల విషయంలో తమిళ ప్రేక్షకులు వివక్ష చూపించరు. టాలెంట్ ఉన్న తెలుగు భామల్ని ఎంచక్కా ఎంకరేజ్ చేస్తారు. శ్రీలీలలో చలాకీతనం అక్కడ కలిసి వస్తోంది. అలాగే మధ్య కాలంలో శ్రీలీల సోషల్ మీడియాకు దూరంగాను కనిపిస్తోంది. ఎప్పుడు యాక్టివ్ గా ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసే ఈ బ్యూటీ వాటికి దూరంగా ఉంటున్నట్టుంది.